Hi children, good morning. How are you? Let's see an interesting story. Peter's afternoon adventure. Peter's afternoon adventure. Children, open your textbook. Page number 74. Please open the textbook. 74. Here see children, Peter's afternoon adventure. Okay, here start here. Which of these are you asked not to do when you are alone at home? Okay. Put a cross on them. How many do you actually follow? Here some pictures are there. Okay. ఎంతమంది ఇక్కడ ఫాలో అవుతున్నారు ఈ పిక్చర్స్ని చూసి? ఓకే, సి ఫస్ట్ పిక్చర్, ఈట్ మీల్స్ ఆన్ టైం. ఈట్ మీల్స్ ఆన్ టైం అంటే మీల్స్, మనం ఫుడ్ అనేది మనం టైంకి తీసుకోవాలి. దిస్ ఈజ్ కరెక్ట్, దీన్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్, వాచ్ టీవీ ఫర్ అవర్స్. వాచ్ టీవీ ఫర్ అవర్స్. డోంట్ వాచ్ టీవీ ఫర్ అవర్స్ అంటే ఎక్కువసేపు మనం టీవీని చూడకూడదు. ఓకే, దిస్ ఈజ్ రాంగ్, దీన్ని ఫాలో అవ్వకూడదు. మనం ఎవరైనా ఎక్కువసేపు టీవీని చూడకూడదు. నెక్స్ట్ వన్, ఫైట్ విత్ సిబ్లింగ్స్ ఆర్ ఫ్రెండ్స్. థర్డ్ పిక్చర్, ఫైట్ విత్ సిబ్లింగ్స్ ఆర్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్తోని సిబ్లింగ్స్తోని మనం డోంట్ ఫైట్ ద సిబ్లింగ్స్ అండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఫోర్త్ పిక్చర్, సి ఓపెన్ ద డోర్ టు స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ మీన్స్ దొంగలు వచ్చినప్పుడు మనం డోర్ ఓపెన్ చేయాలా వద్దా? డోంట్ ఓపెన్ ద డోర్ ఆర్ స్ట్రేంజర్స్. యూ కమ్ ద స్ట్రేంజర్స్, డోంట్ ఓపెన్ ద డోర్. నెక్స్ట్, this is wrong. Next one, complete school and homework. After school you fresh up next or you do the homework. Okay, next, last picture, draw a picture. Draw after homework, you completed your homework, after you draw the pictures. This is right. అంటే మనం ఎన్ని ఫాలో అవ్వాలి? ఈట్ మీల్స్ ఆన్ టైం అండ్ complete school and homework and draw a picture. Okay, next, see the lesson children. What happens when Peter, a naughty little rabbit? Okay, who is the Peter children? Who? A naughty little rabbit. A naughty little rabbit. Here see children, a little rabbit. ఓకే, లిటిల్ ర్యాబిట్, ఏ నాట్ చాలా అల్లరి చేస్తుందంట ర్యాబిట్ ఈ లెసన్లోని. ఓకే, వాట్ హ్యాపెన్స్ వెన్ పీటర్, ఏ నాటీ లిటిల్ ర్యాబిట్, డస్ నాట్ లిజన్ టు హిజ్ మదర్. తన మదర్ చెప్పినట్టు తను వినట్లేదు. ఓకే, లెట్ us ఫైండ్ అవుట్. ఓకే, ఈ లెసన్లో చూద్దాం తను ఏం చేస్తుంది. ఓకే, పీటర్ ఏం చేస్తుంది అనేది. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వర్ 4 లిటిల్ ర్యాబిట్స్. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వర్ 4 లిటిల్ ర్యాబిట్స్ అంటే ఒకప్పుడు ఒక 4 లిటిల్ ర్యాబిట్స్ ఉండేవి, తనతో వాళ్ళ మదర్ కూడా. మొత్తం ఎంతమంది? 5 మెంబర్స్. నెక్స్ట్, దేర్ నేమ్స్ వర్ ఫ్లాప్సీ, మాప్సీ, కాటన్ టైల్ అండ్ పీటర్. దేర్ నేమ్స్ వర్ ఫ్లాప్సీ, మాప్సీ, కాటన్ టైల్ అండ్ పీటర్. పీటర్ ఈజ్ ఏ naughty little rabbit. Next, they lived with their mother in a burrow under the root of a very big pine tree. Okay, burrow means a hole in the ground. మన గ్రౌండ్లో, మన భూమిలో పెద్ద హోల్ లాగా పెట్టి అందులో నివసిస్తూ ఉన్నాయంట అవి. హూ? ఫ్లాప్సీ, మాప్సీ, కాటన్ టైల్ అండ్ పీటర్ his mother, her mother. Okay, next, now dear my dears, said old Mr. Rabbit one morning, you may go into the fields or down the lane, but don't go into Mr. McGregor's garden. His mother told. What are the told? You don't go to McGregor గార్డెన్. మీరు ఆ గార్డెన్కి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వచ్చేస్తాను అంటే ఏంటి? నౌ మై డియర్స్, said old Mr. Rabbit one morning, you may go into the fields or down the lane. Lane means, what is the lane?
ఏ నేరో వే ఏ రోడ్ అంటే సందు అంటే వీధి, మనకు ఇల్లులన్నీ వరుసగా ఉంటాయి కదా, అలా చివరికి రావద్దు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి వెళ్ళింది. బట్ డోంట్ గో ఇన్ టు మిస్టర్ మ్యాగ్రేగియర్ గార్డెన్, మ్యాగ్రేగియర్ గార్డెన్కి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్తుంది. ఫ్లాప్సీ, మాప్సీ అండ్ కాటన్ టైల్ వర్ గుడ్ లిటిల్ బన్నీస్. ఇవన్నీ ఏంటి? ఫ్లాప్సీ, మాప్సీ, కాటన్ టైల్ అండ్ పీటర్. ఇవన్నీ ఏంటి? గుడ్ లిటిల్ బన్నీస్, చిన్న చిన్న పిల్లలు. హియర్ సీ చిల్డ్రన్. ఇక ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మంచిగా ఆడుకుంటున్నాయి అక్కడ, క్యూట్గా ఉంటున్నాయి ఆ లిటిల్ ర్యాబిట్స్ అన్ని. దే వెంట్ డౌన్ ద లేన్ టుగెదర్ బ్లాక్బెర్రీస్. ఆ సొంత లేన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏ నేరో వే ఆర్ రోడ్డు అంటే సందు అనమాట. రోడ్డు చివర ఏంటుంది? బ్లాక్బెర్రీస్. బ్లాక్బెర్రీస్ ఫ్రూట్స్. బ్లాక్బెర్రీస్ వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్. బ్లాక్బెర్రీస్ అంటే ఏంటి? వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్. దే వెంట్ డౌన్ ద లేన్ టుగెదర్ బ్లాక్బెర్రీస్. Peter, who was very naughty, ran straight away to Mr. McGregor's garden and crawled under the gate. Peter is a naughty little rabbit. ఎవరు? హూ? మాప్సీ అండ్ ఫ్లాప్సీ, కాటన్ టైల్. ఈ మూడు కూడా ఎక్కడున్నాయి? హియర్. ఈ బ్యూరో అంటే వాళ్ళ మదర్ చెప్పినట్టే వింటున్నాయి, కానీ పీటరు వినట్లేదు. ఎందుకు? తను వీధి చివరిన బ్లాక్బెర్రీస్ ఉన్నాయని అవి తీసుకురావడానికి వెళ్ళింది. పీటర్, హూ వాజ్ వెరీ నాటీ, ran straight away to Mr. McGregor garden and crawled under the gate. అంటే పైకి దూకలేదు కదా, ఏం చేసింది? కింద నుంచి, గేట్ కింద నుంచి. సీ చిల్డ్రన్, ఇక్కడ గేట్ కింద నుంచి, గేట్ ఉంటుంది కదా మనకి, ఆ గేట్ కింద నుంచి దూరి వెళ్ళిపోయింది. ఫస్ట్ he ate some lettuce and French beans. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గార్డెన్లోకి వెళ్ళి ఏం చేసింది? లెట్యూస్ మీన్స్ పాలకూర. ఆకుకూరలు ఉంటాయి కదా, లెట్యూస్ పాలకూర. పాలకూర, ఫ్రెంచ్ బీన్స్ ఇవి ముందు కట్ చేసింది, తినేసింది. దెన్ హీ హేట్ సమ్ రాడిసెస్. రాడిస్ దుంపలు ఉంటాయి కదా, ఆ దుంపలు కూడా ఈ రాడిస్, లెట్యూస్, ఫ్రెంచ్ వన్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్. ఓకే, ఇవన్నీ ఏంటి? వెజిటబుల్స్. నెక్స్ట్ హీ tried to look for some freshly after that, but suddenly come face to face with Master McGregor. అలా గార్డెన్లో ఉండగా అలా తింటూ ఉంటుంది కదా, తింటున్నప్పుడే మిస్టర్ మ్యాగ్రెగియర్ ఓకే, మ్యాగ్రెగియర్ వచ్చిన తర్వాత ఏమైంది? ఫేస్ టు ఫేస్ ఇలా నించుండిపోయాడు. ఏంటి నా గార్డెన్లోకి వచ్చి ఎందుకు అలా తినేస్తున్నావు అని దాన్ని తరుముతున్నాడు. Mr. McGregor was planting some cabbage, but he jumped up and ran after Peter, shouting, "Stop thief! Stop thief! Stop thief! Stop thief!" అంటే ఆగు దొంగలు నా గార్డెన్లోకి వచ్చి తినేస్తున్నారు వీళ్ళందరూనని మ్యాగ్రెగియర్ అరుస్తూ ఉన్నాడు. స్టాప్ థీప్ అని షౌటింగ్, పెద్దగా అరుచుకుంటూ షౌటింగ్ చేస్తున్నాడు. అక్కడ ఏంటంటే ప్లాంటింగ్ క్యాబేజెస్ కూడా ఉన్నాయంట అందులో గార్డెన్లోని. మొత్తం అదంతా ర్యాబిట్కి చాలా ఇష్టం కదా, రాడిస్, లెట్యూస్ అండ్ ఫ్రెంచ్ బీన్స్, ఓకే, క్యాబేజ్ ఇవన్నీ తనకి ఇష్టం, అందుకే తినేస్తూ ఉంది. పీటర్ వాజ్ వెరీ ఫ్రిటెండ్. పీటర్ చాలా భయపడిపోయాడు. అంటే ఎందుకు భయపడ్డాడు? తరుముతున్నాడు కదా మ్యాగ్రెగియర్, మొత్తం తరుముతున్నాడు. ఆగు, స్టాప్ థీప్ అని అరుస్తూ ఉన్నాడు. ఓకే, Peter was very frightened. He had forgotten the way back to the gate. తను ఎలా వచ్చిందో మర్చిపోయింది, ఎలా వెళ్ళాలి, బయటికి ఎలా వెళ్ళాలి అని తను మర్చిపోయింది. గుర్తు రావట్లేదు. ఎందుకంటే మరి మ్యాగ్రెగియర్ తరుముతున్నాడు కదా వెనకతల, కొడేస్తాడని తను చాలా ఆందోళనగా ఉంది. పీటర్ రష్డ్ ఇంటూ ద టూల్ షెడ్ మీన్స్ వన్ టైప్ ఆఫ్ బిల్డింగ్ స్టోర్ గార్డెనింగ్ స్టోర్స్. మొత్తం గార్డెన్లో ఉన్న పాడైపోయి ఉంటాయి కదా, ఓల్డ్ స్టాక్ అంతా మొత్తం అందులో పడేసి ఉన్నాయి. ఆ రూమ్లో దాక్కుందంటది. అండ్ జంప్డ్ ఇంటూ ఏ క్యాన్, బూర్ అంటూ, అంటే తను అరుస్తుంది. జంప్డ్ ఇంటూ ఏ క్యాన్, ఒక క్యాన్లోని, హియర్ సీ చిల్డ్రన్, ఈ క్యాన్లోని దూకేసింది. ఓకే, జంప్డ్ ద క్యాన్,
క్యాన్. ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ కోల్డ్ వాటర్. అందులో ఏముంది? ఇట్స్ కోల్డ్ వాటర్. మొత్తం దాని నిండా క్యాన్ నిండా చాలా కోల్డ్ వాటర్ ఉంది. ఆ కోల్డ్ వాటర్లో దూకేసింది. మిస్టర్ మ్యాక్గ్రెగర్ వాజ్ లుకింగ్ అండర్ ద ఫ్లవర్ పాట్స్ వెన్ పీటర్ స్నేచ్డ్ క్రిటిష్ షూ. ఓకే, మిస్టర్ మ్యాక్గ్రెగర్ వాజ్ లుకింగ్ అండర్ ద ఫ్లవర్ పాట్స్, అంటే ఫ్లవర్ పాట్స్ కింద కానీ ఉందేమో అని మొత్తం అదంతా ఎదుగుతున్నాడు. కానీ ఇది ఎక్కడుంది? వాటర్ క్యాన్లో పడిపోయింది. అందులో ఏంటంటే చాలా కోల్డ్ వాటర్. బికాజ్ ఆఫ్ ఇట్ ర్యాబిట్ సఫరింగ్ ఎ స్నీజింగ్, అంటే మొత్తం తనకి జలుబు చేసేసింది ఆ కోల్డ్ వాటర్లో పడిపోవడం వల్ల. మిస్టర్ మ్యాక్గ్రెగర్ వాజ్ ఆఫ్టర్ హిమ్ ఏ ఫ్లాస్. పీటర్ జంప్. ఫ్లాస్ మీన్స్ వెరీ క్విక్లీ అండ్ సడన్లీ. ఓకే, అమ్మ నేను తొందరగా వెళ్ళిపోవాలి, అతను చూస్తాడేమో అని తొందరలోని తను అందులో పడిపోయింది. ఏ విండో దట్ వాజ్ టూ స్మాల్ ఫర్ మిస్టర్ మ్యాక్గ్రెగర్. ఆ విండోలో నుంచి చాలా ఒక విండో ఉందంట ఆ రూమ్కి. ఆ విండోలో నుంచి ర్యాబిట్ చాలా స్మాల్ చిన్నగా ఉంటుంది కదా, లిటిల్ ర్యాబిట్ యూనో. ఓకే చిల్డ్రన్, అందువల్ల అది విండోలో నుంచి పారిపోయింది. కానీ మ్యాక్గ్రెగర్ అలా కాదు, చాలా పెద్దది, తను వెళ్ళడానికి అవ్వలేదు, తను అక్కడ అలా ఉండిపోయింది. కానీ ర్యాబిట్ తప్పించుకుంది. మిస్టర్ మ్యాక్గ్రెగర్ వాజ్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్ ఆఫ్టర్ పీటర్. మ్యాక్గ్రెగర్ పరిగెత్తలేపాడు, పాపం అలసిపోయాడు. హీ వెంట్ బ్యాక్ టు హిస్ వర్క్. వచ్చి తన వర్క్ తాను చేసుకుంటూ ఉన్నాడు. పీటర్ లుక్డ్ అరౌండ్ హిమ్. తన చుట్టూ తను పరిగెత్తి ఏం చేసింది, ఒక దగ్గర ఆగి చుట్టూ చూసుకుందంట. ఇక్కడ ఎవరైనా ఉన్నారా, అమ్మో తను వస్తున్నాడా లేదా అని చూసుకుంటే తను ఏం చేశాడు, తను పరిగెత్తలేపాడు కదా, అందువల్ల ఇక్కడ ఎవరు లేరు అని అనుకుంది. పీటర్ లుక్డ్ అరౌండ్ హిమ్. హీ కుడ్ సీ ద గేట్. తను మస్ట్ అండ్ షుడ్గా చూసింది. హీ బ్యాక్ టు ద సీ ద గేట్. ఓకే, హీ ర్యాన్ అవుట్ ఆఫ్ ద గేట్ అండ్ ఆల్ ద వే హోమ్. మొత్తం తను ఎక్కడికి వెళ్ళిపోయింది, తన ఇంటికి వెళ్ళిపోయింది. బ్యాక్ టు ద హోమ్. నెక్స్ట్ టర్న్ ద పేజ్ చిల్డ్రన్. 76. పీటర్ వాజ్ నాట్ వెరీ వెల్. పీటర్ వాజ్ నాట్ వెరీ వెల్ అంటే పీటర్ చాలా అనీజీగా ఉంది, తనకి బాగాలేదు కదా. ఈ ఫాల్ ద వాటర్ క్యాన్ ఇట్స్ ఏ కోల్డ్ వాటర్ బికాజ్ ఆఫ్ స్నీజింగ్. తనకి బాగా జలుబు చేస్తుంది. బాగా జలుబు చేయడం వల్ల ఇట్స్ ఏ వాజ్ నాట్ వెరీ వెల్. దట్ ఈవినింగ్, ఆ రోజు ఈవినింగ్ కల్లా మొత్తం తనకి చాలా కోల్డ్, అంటే చాలా జలుబుగా ఉండి మొత్తం గొంతంతా పట్టేసి చాలా అనీజీగా ఉందంట. హిజ్ మదర్ పుట్ హిమ్ టు బెడ్. వాళ్ళ మదర్ ఏం చేసింది, పుట్ హిమ్ టు బెడ్, బెడ్ మీద పడుకోబెట్టింది. అండ్ మేడ్ హిమ్ డ్రింక్ సమ్ నాస్టీ మెడిసిన్. నాస్టీ మెడిసిన్ మీన్స్ వెరీ బ్యాడ్ ఇన్ టేస్ట్ అనమాట. అంటే ఏంటి, మనకి మన మదర్ బాగోపోతే మనకి జలుబు అది వస్తే మిరియాల కషాయము ఏవో పడతారు కదా, అలాగా వాళ్ళ మదర్ కూడా నేను నాటి రాబిట్కి తను నాట్ బ్యాడ్ ఇన్ స్టేట్, చాలా చేదుగా ఉందంట, అది బాగాలేదంట. అది కానీ ఆ కషాయం పట్టింది ఎందుకు, తనకి బాగాలేదు కదా తను. అండ్ మేడ్ హిమ్ డ్రింక్ సమ్ నాస్ట్ మెడిసిన్ బట్ ఫ్లాప్సీ, మాప్సీ అండ్ కాటన్ టైల్ హ్యాడ్ బ్రెడ్. ఓకే, హియర్ సీ చిల్డ్రన్. ఫ్లాప్సీ, మాప్సీ అండ్ కాటన్ టైల్ ఈ మూడు కూడా మంచిగా బ్రెడ్ అది తింటున్నాయి. బ్రెడ్ అండ్ మిల్క్ అండ్ బ్లాక్బెర్రీస్ అండ్ ఫర్ డిన్నర్. ఓకే, డిన్నర్కి అవి ఏమేమి తింటున్నాయి, ఫ్లాప్సీ అండ్ మాప్సీ అండ్ కాటన్ టైల్ ఈ మూడు కూడా డిన్నర్కి ఈట్ ద డిన్నర్ బ్రెడ్, మిల్క్ అండ్ బ్లాక్బెర్రీస్. ఓకే, ఈ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి. పీటర్ మాత్రం ఏం చేస్తుంది, పాపం చాలా సఫరింగ్ అవుతుంది, తనకు బాగాలేదు కదా. అందుకే మనం ఏం చేయాలి, మన మదర్ చెప్పినట్టు వినాలి. ఓకే, నెక్స్ట్ చిల్డ్రన్, హియర్ కంప్లీటెడ్ ది స్టోరీ. నెక్స్ట్ కాంప్రహెన్షన్, రీడ్ అండ్ ఆన్సర్. Here number of the pictures so that they are in the same order the story. First of all, here 6 pictures are there. First one ఏం చేసింది, who Peter ఏం చేసింది, first you do the first of all his mother and
క్యూట్ బన్నీస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా చెప్పేసి వెళ్ళడానికి ఈమె రెడీగా ఉంది. అన్నీ ఒక దగ్గర ఉన్నాయి కదా. హియర్ సి. ఓకే, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఫస్ట్. నెక్స్ట్ ఆఫ్టర్ యూ వెంట్ ద యువర్ మదర్ అంటే పీటర్స్ మదర్ ఏం చెప్పింది? టోల్డ్ ద మదర్ ఐ ఆమ్ గోయింగ్ టు ద గార్డెన్. యూ డిడెంట్ గో అంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పింది. కానీ పీటర్ ఏం చేసింది ఇక్కడ? పీటర్ హిజ్ మదర్ బ్యూరో అండ్ అండర్ ద రూట్ హీ వెరీ బిగ్ ఆఫ్ ఫైర్ ట్రీ. ఓకే, చెప్పిన తర్వాత గోయింగ్ టు ద గార్డెన్, మ్యాగ్రేగియర్ గార్డెన్కి వెళ్ళి అక్కడ ఏం చేసింది? ఏట్ ద ఫ్రాన్స్ బీన్స్, లెట్యూస్ అండ్ క్యాబేజ్, రాడిస్ ఇవన్నీ కూడా దొంగతనంగా తను తింటూ ఉంది. హియర్ పిక్చర్. See children, లాస్ట్ వన్, సెకండ్ వన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ వన్ ఏం చేసింది? హీ కమ్ టు ద హీ ఫ్రెగటెన్ హౌ టు కమ్ దిస్ గార్డెన్, మ్యాగ్రేగియర్ గార్డెన్. తను మర్చిపోయింది అంటే మ్యాగ్రేగియర్ సీ ద పీటర్. ఓకే, మ్యాగ్రేగియర్ పీటర్ని చూస్తుంటే ఏమైంది? వెంబడిస్తున్నాడు. స్టాప్ తీప్ అని వెంబడిస్తూ ఉంటే తను ఎలా వచ్చిందో మర్చిపోయింది. ఓకే, మర్చిపోయిన తర్వాత అండర్ ద గేట్ ఇన్ అవుట్ సైడ్. ఓకే, ఎలా రావాలి? ఇలా గేట్ నుంచి వెళ్ళింది. నెక్స్ట్ థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్. హీట్ ద రాడిస్ అండ్ ఫ్రెంచ్ బీన్స్. ఓకే, లాస్ట్ వన్ చేజింగ్ ద మ్యాగ్రేగియర్ అండ్ పీటర్. ఓకే, ఫినిష్. నెక్స్ట్ fill in the blanks with words from the box. Here see children, here some picture, some words. Okay, Flopsy, Mopsy and Cottontail were dash bunnies, good bunnies. Okay, next Peter was very dash bunny, naughty bunny. Peter was dash frightened because he had forgotten the way of the gate, very frightened. నెక్స్ట్ ద క్యాన్ వాజ్ ఫుల్ ఆఫ్ ఏంటుంది? ద క్యాన్లో ఫుల్ ఆఫ్ కోల్డ్ వాటర్. నెక్స్ట్ పీటర్స్ మదర్ మేడ్ హిమ్ డ్రింక్ సమ్ నాస్టీ మెడిసిన్. ఓకే చిల్డ్రన్, కంప్లీటెడ్. నెక్స్ట్ ఓపెన్ యువర్ CW. ఓపెన్ యువర్ CW. రైట్ డౌన్ డిఫికల్ట్ వర్డ్స్. Write it children. Put the heading Peter's afternoon adventure. Peter, bureau, rabbit, MacGregor, nice. 6 1. Thief. 7th one. Sneezed. 8th
sneezed. Peter, Bureau, rabbit, McGregor, bunnies, thief, sneezed. Running. Planting. Medicine. Medicine. Next. Blackberries. Blackberries. Last one. Dinner. Complete, children. Now the Peter, Bureau, rabbit, McGregor, bunnies, thief, sneezed, running, planting, medicine, blackberries, dinner. Okay, children. You write your homework. Difficulty words 2 times. ఓకే, ఈ డిఫికల్టీ వర్డ్స్ 2 times రాసి నాకు సెండ్ చేయండి.